హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చెప్పబోతున్న రెసిపీ చాలా క్విక్ రెసిపీ అండి. పిల్లలు ఎప్పుడైనా అమ్మ ఆకలేస్తుంది ఫాస్ట్గా ఏదైనా చెయ్యన్నప్పుడు ఈ రెసిపీ చాలా యూజ్ఫుల్ అవుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా మనం ఒక 3 ఎగ్స్ని అయితే బీట్ చేసుకోవాలి. మంచిగా ఎగ్స్ని బీట్ చేయకుండా మనం ఉప్పు కారం ఇవి కలుపుకున్నామంటే సరిగ్గా కలవండి. కాబట్టి ముందు ఎగ్స్ని బీట్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఏమైతే ఇందులో కలపాలనుకుంటున్నామో ఆ పౌడర్స్ అన్నీ కూడా కలుపుకోవాలి. ఇందులోకి కాస్తంత కొత్తిమీర, మిరియాల పొడి, అలాగే జీలకర్ర పౌడరు, సాల్ట్, తగినంత పసుపు కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అలా బీట్ చేసుకునే లోపల మనం పొయ్యి మీద పెనం పెట్టి ఉంటుంది. ఈ పెనం మీద ఒక స్పూను లేదంటే కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం బీట్ చేసుకున్న ఎగ్ని అందులో వేసుకోవాలి. వేసుకున్న వెంటనే మనం బ్రెడ్ స్లైస్ని అయితే 2 వైపులా ముంచినట్టుగా అనేసి తీసుకోవాల్సి ఉంటుంది. క్లిప్లో చూపించిన విధంగా. నేను ఇక్కడైతే 1 స్లైసే యూజ్ చేశాను. మనం పెద్దవాళ్ళు అయితే 2 స్లైసులు కూడా ఒకేసారి వేసుకోవచ్చు. మొత్తం ఎగ్ బీట్ వేసేసుకొని, నేను కిడ్స్ కోసం చేస్తున్నాను కాబట్టి సపరేట్ 2 స్లైసెస్కి అయితే వేసాను. అదే 3 ఎగ్స్ని. ఈ రెసిపీని కిడ్స్కి టొమాటో సాస్ లేదంటే మయోనైస్తో కూడా ఇవ్వచ్చు. ఇంకా దీనికి ఎక్స్ట్రా మనం చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చీజ్ యాడ్ చేయలేదు. ఇన్ కేస్ మీకు బాగా ఇష్టము చీజ్ వేస్తే అనుకుంటే చీజ్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసి కుక్ చేసుకోండి. చాలా ఎమ్మీగా వస్తుంది చీజ్ ఆమ్లెట్ కూడా. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.